రైట్. సో మనకు అందరికి తెలుసు మనది అన్ని ఏదో మందులు కెమికల్స్ కాదు, ఇవన్నీ కూడా అలోవెరాతో తయారైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. వీఆర్ ద లార్జెస్ట్ గ్రోయర్, లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అలోవెరా ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్ వైడ్ అనమాట. సో మన దగ్గర ఫుల్ ఎనీ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, వెయిట్ మేనేజ్మెంట్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, స్కిన్ కేర్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇవాళ మనం చూసేసుకున్నటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది వెల్నెస్ ఇండస్ట్రీ. వెల్నెస్ దీనికి లక్షల కోట్ల టర్న్ ఓవర్, $1 ట్రిలియన్ ఇండస్ట్రీ మనది. సో ఇందులో ఒక వెయిట్ని తగ్గించుకునేటువంటి ఇండస్ట్రీలో వెయిట్ లాస్ మీద ఎంత మార్కెట్ ఉంది సార్ ప్రపంచవ్యాప్తంగా అంటే 65 లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందంట. ఏంటి ఫరెవర్ మీద చెప్పట్లే నేను, ఓవరాల్ వరల్డ్ వైడ్గా బరువు తగ్గిస్తాం, మీకు వెయిట్ని బ్యాలెన్స్ చేస్తాను అని చెప్పుకోవడానికి చేయడానికి ఎంత మార్కెట్ ఉంది అంటే 65 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంటే మన ఇండస్ట్రీ ఏదో పిచ్చి ఇండస్ట్రీ కాదు, మన ప్రొడక్ట్స్ పిచ్చి ప్రొడక్ట్స్ కావు, అంత డిమాండ్ ఉంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ని కంపెనీ మీకు ఈ యొక్క వెయిట్ మేనేజ్మెంట్ కూడా మన కంపెనీలో ఒక భాగంగా రికమెండ్ చేయాలి. అంటే అంత డిమాండ్ ఉన్నటువంటి సెగ్మెంట్ అనమాట. సో మనం ఒకసారి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే, సో వరల్డ్ వైడ్గా 720 కోట్ల జనాభా ఉంటే అందులో 150 కోట్ల మంది ఊబకాయాలు ఉన్నారు. ఇది టీవీ9లో రీసెంట్గా వచ్చినటువంటి ఒక వీడియో క్లిప్ నుంచి తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ నేను ప్రజెంట్ చేస్తాను, నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదు. సో 150 కోట్ల మందికి పైగా ఊబకాయం అనేది ఒక వ్యాధి, అన్ని ప్రాబ్లమ్స్కి ఒక ఊబి అనమాట. అది ఊబకాయం అన్ని ప్రాబ్లమ్స్ని తెచ్చి పెట్టేటువంటి ఊబి లాంటిది. సో వరల్డ్ వైడ్గా బరువు పెరుగుతున్నట్టు భారత్ ఏం తక్కువ, మనం ఏం తక్కువ తినట్లేదు, మనం కూడా తగ్గేది లేనట్టుగా మనం కూడా పెరుగుతున్నాం అనమాట. సో డేంజర్ బెల్స్ మోగిస్తుంది మన ఇండియాలో కూడా. సో రాష్ట్రాల వారిగా చూస్తే ఒబిసిటీలో ఢిల్లీ ఇస్ ది క్యాపిటల్. ఢిల్లీ అనేది రాజధాని ఇండియాకి, కాదనట్లేదు. కానీ వెయిట్లో కూడా టాప్ 1 ఏది అంటే ఢిల్లీ ఉందంట. అండ్ తెలుగు రాష్ట్రాలను తక్కువ, మనం కూడా తెలుగులో తక్కువ తినట్లేదు, మనం కూడా బాగానే తింటాం. ఏపీని తెలంగాణలో చూసినట్లయితే ఏపీలో 31% మెన్, 36% ఉమెన్. అంటే ప్రతి 100 మందిలో 31 మంది మగవాళ్ళు, 100 మంది మగవాళ్ళు ఉంటే అందులో 31 మంది ఈ ఒబెసిటీతో సఫర్ అవుతున్నారట. లేడీస్లో 36 మంది పైగా ఒబెసిటీకి బారిన పడ్డారు. తెలంగాణ ఏం తక్కువేం కాదు, వాళ్ళలో కూడా 32. అంటే చూడండి, ఓవరాల్గా ఒక 100 మంది పురుషులు స్త్రీలను విడివిడిగా చేసి తీసుకున్న రేషియో ఆల్ యావరేజ్గా ప్రతి 100 మందిలో 30 మంది, వన్ థర్డ్ కన్నా ఇంకా ఎక్కువే, 1/3 ఆఫ్ ద పీపుల్ ఒబెసిటీకి బారిన పడుతున్నారు. ఇది చాలా చాలా డేంజర్ సిగ్నల్స్. అండ్ మన బిజినెస్ పరంగా చూసుకుంటే ఇది మంచి సిగ్నల్. అంటే ఏంటి సార్ అంటే మనం ఎక్కువ మంది పీపుల్కి ఈ బిజినెస్, ఈ ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయొచ్చు. ఈవెన్ అర్బన్ అంటే సిటీలో 29%, గ్రామాల్లో 20%, ఇక్కడ 30, ఇక్కడ 20%. అంటే ఎవరు తక్కువ తినట్లా, పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా సరే, పట్టణంలో ఉన్న వాళ్ళైనా సరే యావరేజ్ రేషియో తీసుకున్నారు. ఇది ఈ సర్వే ఎవరి మీద చేశారు సార్ అంటే 18 సంవత్సరాల వయసు నుంచి 70 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళ మీద జరిగిన సర్వేలో బయటపడ్డటువంటి భయంకరమైనటువంటి నిజాలు. సో ఇది ఒక రకంగా చూస్తే బాధాకరమైన విషయమే, ఇంకో రకంగా చూస్తే మంచి విషయమే. సార్ బాధ విషయం ఏంటి అంటే, సో నిజంగా అందులో మన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ 30 మందిలో మన ఫ్యామిలీ ఎవరు ఉన్నారు. సో అది చాలా డ్యామేజ్ చేస్తుంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు అది గుడ్ న్యూస్, ఎందుకంటే మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మన బిజినెస్కి పర్సనల్గా హెల్ప్ అవుతుంది, ఈవెన్ మన ఫ్యామిలీ వాళ్ళని బెటర్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్స్, ఈ సెగ్మెంట్ చాలా చాలా ఉపయోగపడుతుంది, రైట్. సో అయితే దేశంలో 54% హెల్త్ ఇష్యూస్ కారణం ఏంటో తెలుసా? ఫుడ్. వెయిట్కి పెరగడానికి కారణం ఏంటి? ఏం తింటున్నావు అనేది ఇంపార్టెంట్. వాట్ యువర్ ఫీడింగ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సో వీటన్నిటికీ ద బెస్ట్ సొల్యూషన్, వరల్డ్స్ బెస్ట్ సొల్యూషన్, న్యాచురల్ సొల్యూషన్, ఆర్గానిక్ సొల్యూషన్, సైడ్ ఎఫెక్ట్స్ లేని సొల్యూషన్ మన C9 కాంబో ప్యాక్ వెయిట్ మేనేజ్మెంట్ కిట్, రైట్. సో రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? అరే నా మాట అర్థమవుతున్నాయి సార్, తినాలి సార్, నైట్ తినే టైంలో మీరు తిని గురించి చెప్తారా ఏంటి సార్ అంటారా? ఎంతమంది అలర్ట్గా ఉన్నారు? రైజ్ అండ్ ఆప్షన్స్ చేయండి. ఎంతమంది నా మాటలు వినబడుతున్నాయి, నా భాష అర్థమవుతున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? సో ఒకసారి రైజ్ అండ్ ఆప్షన్ యూజ్ చేయండి. 500 మందిలో కేవలం 100 మంది రైజ్ హ్యాండ్ చేశారంటే మిగతా వాళ్ళు నిద్రపోతున్నారు ఈ టైంకి కదా. గ్రేట్. సో రెస్పాన్స్ ఉంది, బట్ మిగతా వాళ్ళు మళ్ళీ హ్యాండ్ లేదు, లేదా వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయడానికి కూడా బద్ధకం చూపిస్తున్నారు, అర్థం కావట్లేదు. గ్రేట్. ఏదో ఒక ఎక్స్ప్రెషన్, హ్యాండ్ రైజే కాదు, అక్కడ లవ్ సింబల్ ఉంది, థమ్స్అప్ సింబల్ ఉంది, క్లాప్ సింబల్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ మేడ్ బి. సో రైట్, యా, థ్యాంక్ యూ ఆల్, రైట్. సో కొంతమంది అలర్ట్గా ఉన్నారు, చూద్దాం. సో అయితే ఈ ప్యాక్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, దానికంటే ముందు అసలు ఎందుకు మనం బరువు పెరుగుతున్నాం, అసలు ఈ కంటెంట్ నేర్చుకుంటే మీరు ఒక వెయిట్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనితో ఈ మాట్లాడడానికి ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి. ఎస్, ఎందుకు ఈ కిట్ నేను వాడాలి అనే దానికి ఇందాక చెప్పిన పాయింట్స్లో కన్నా కూడా ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వన్ సెకండ్.
యాహ్! సో, అసలెందుకు బరువు పెరుగుతామంటే సేమ్ సింపుల్ అండి. ఇన్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్‌పుట్ కాదు. ఇన్‌పుట్ అంటే మనం తీసుకున్న ఆహారము. అవుట్‌పుట్ అంటే దాన్ని మనం ఖర్చు చేసేటువంటి శారీరక శ్రమ. అంతే ఇంకేం లేదు. ఇన్‌పుట్ అంటే తింటున్నాము. తిన్న ద్వారా ఏమొస్తుంది మనకు క్యాలరీస్ ఒస్తాయి. మీరు పూరి తిన్నా, ఇడ్లీ తిన్నా, బిర్యానీ తిన్నా, మీరు ఏది తాగినా, నిమ్మరసం తాగినా, జ్యూస్ తాగినా, ఏది తీసుకున్నా సరే ప్రతీది గూడా మీకు క్యాలరీ కౌంట్. క్యాలరీస్ ఒస్తాయి మన బాడీకి. ఈ క్యాలరీస్ మనకు ఎనర్జీగా మారతాయి కదా! సో, ఏవైతే క్యాలరీస్ బాడీలోకెళ్తున్నాయో వాటిని మనం ఖర్చు చేస్తున్నామా? లేదా తింటున్నాం, పడుకుంటున్నాం. తింటున్నాం, పడుకున్నాం. ఏ పని చేయట్ల. వల్ల లేకుండా మనం చాలా శారీరక శ్రమ లేకుండా ఉంటేనే బరువు పెరిగిపోతాం. తినడం తప్పు కాదు. తిన్నదాన్ని ఖర్చు పెట్టకపోవడం తప్పు. సో, మార్నింగ్ ఒక దోస తింటే ఎగ్జాంపుల్‌కి చూడండి. ఇక వీక్లీ దీనిలో వచ్చింది. ఒక మసాలా దోస తింటే వచ్చే క్యాలరీ కరిగించడానికి గంటకు తగ్గకుండా ఇంటి పని చేయాలంట. ఎంతమంది ఒక మసాలా దోస తింటున్నారు? 2 తింటున్నారు? తినడం తప్పు కాదు. సో, ఒక వెజ్ బర్గర్‌తో వచ్చే క్యాలరీస్ ఖర్చు చేయాలంటే గంట సేపు డాన్స్ చేయాలంట. వెజ్ బర్గర్. నేను ఇంకా చికెన్ పిజ్జా చికెన్ బర్గర్‌లోకెళ్ళా నాన్ వెజ్‌లోకెళ్తే అది 2 ½ అవరో, 3 అవర్సో డాన్స్ చేయాలి. ఆర్ యూ డూయింగ్ థట్? డాన్సే కాదు. రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, వాటెవర్ జిమ్ చేయొచ్చు. ఏదైనా సరే. మీరు తిన్న తిండిని ఖర్చు పెడుతున్నారా? ఖర్చు పెట్టకపోతే ఏమవుద్దంటే ఇలా ఉన్న మీ బాడీ స్మాల్, ఎల్, లార్జ్, మీడియం మన బట్టల షాప్‌కెళ్తే రకరకాల సైజులు కదా! మీషోలో ఆర్డర్ పెడితే ఫస్ట్ ఏం చేస్తాం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలక్కడ. ఖచ్చితంగా మనం బట్టలు ఆర్డర్ పెట్టేటప్పుడు మీషో అయినా సరే, లేదా ఇంకో షో అయినా సరే, ఏదైనా సరే షాపింగ్‌కెళ్ళినా సరే అక్కడ 4, 5 రకాల సైజులుంటాయి. సార్ చెప్పండి సార్ ఏ సైజ్ ఇమ్మంటారు అంటాడు. నాకేనండి అంటే ఎల్లా, ఎమ్మా లేదా అక్కడ సైజులుంటాయి. సైజులు మారిపోతున్నాయి. కదా! సో, ఎందుకు సైజ్ పెరిగిపోతున్నాం అంటే దిస్ వాస్ ద రీజన్ యూ ఆర్ నాట్ వాటిని ఖర్చు పెట్టట్లేదు. రైట్? సో, మరి ఖర్చు పెట్టకపోతే ఏమవుద్దంటే ఇది పెరుగుతుంది. సో, దీన్ని ఎలా కొలుచుకోవాలి సార్? నేను ఎలా మెజర్ చేసుకోవాలి? అసలు నేను కరెక్ట్ వెయిట్ ఉన్నానా? నేను కరెక్ట్‌గానే ఉన్నాను. నా వెయిట్ కరెక్ట్‌గా ఉందా? ప్రతి మెంబర్ కూడా ఒక కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ది కూడా చెక్ చేయండి. ఒక బరువుని కొలవడానికి కేవలం వెయిట్ మెషిన్ ఎక్కితే సార్ నేను 70 ఉన్నాను సార్, 60 ఉన్నాను సార్, 80 ఉన్నాను సార్, 90 ఉన్నాను సార్, 100, 101 ఉన్నాను సార్, 108 ఉన్నాను సార్ కాదు. ఎంత ఉన్నామో కాదు. అసలు ఎంతుంటే హెల్తీగా ఉన్నట్టు. అసలు దానికేమన్నా కొలతుందా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ ఎలాగైతే ఒక ఫార్ములా ఉందో, మీ బరువును కొలుచుకోవడానికి కూడా కంపెనీ కాదు. వీళ్ళు సైంటిస్ట్‌లు ఒక ఫార్ములా దాన్నే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. దాన్నే బీఎంఐ రాసుకోండి. బాడీ మాస్ ఇండెక్స్. మీరెవరైనా ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు, లేదా మీ గురించి చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఈ ఫార్ములా బేస్ చేసుకొని నేను కరెక్ట్‌గా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి ఫార్ములా. సో, యాస్ పర్ బీఎంఐ ఫార్ములా ప్రకారంగా రిజల్ట్ ఎంతొస్తే మీరు నార్మల్. అంటే 18.5-24.9 షుగర్ ఉంది. షుగర్ ఎంతుండాలి? తినక ముందు 90, తిన్న తర్వాత 160 లేదా 140 ఇప్పుడున్న తిండికి తగ్గట్టుగా. అంతుంటే నార్మల్. అంతకు మించి పెరిగిందనుకోండి మీకు షుగర్ ఉందని చెప్పేస్తాడు. బీపీ ఎంతుండాలి? 90/120. 90 తక్కువ 90 అనేది మనకు మినిమమ్. 120 అనేది మాక్సిమం. అంతకు మించి ఉంటే ఏంటి? మీకు బీపీ ఉందని చెప్పేస్తాడు డాక్టర్. అలాగే మీరు ఒబెసిటీలో ఉన్నారా? లేదా ఓవర్ వెయిట్‌లో ఉన్నారా? అని చెప్పడానికి కూడా ఇది మెజర్‌మెంట్. 18.5 నుంచి మీ బీఎంఐ రిజల్ట్ బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎత్తుకు తగ్గ బరువు అని తెలుగులో మాట్లాడతాము. ఇంగ్లీష్‌లో బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో, దీని పాయింట్స్ గనక 18.5 నుంచి 25 లోపు అంటే 24.9 దిస్ ద బార్డర్. ఇందులో ఉంది అంటే గనక మీ రిజల్ట్ యెస్ యూ ఆర్ పర్ఫెక్ట్. యూ ఆర్ మిస్టర్ పర్ఫెక్ట్. డౌట్ లేదు. అది దాటి ఇది 25 అయితే ఓవర్ వెయిట్, 30 లోపు ఉంటే గనక ఓవర్ వెయిట్ ఉన్నట్లు, 30 దాటితే ఒబెసిటీ, 35 దాటితే ఎక్స్‌ట్రీమ్ లో వెయిట్. అంటే ఇక్కడ ఏంటంటే ఇంక కోస్ తీసేయడం తప్ప వేరే ఆప్షన్స్ లేవు. అర్థమైందా? కోస్ తీసేయడం అంటే ఏంటంటే లోపల మొత్తం కూడా లైపోసెషన్ లాంటి ఒక కొవ్వును కరిగించేటువంటి ఆపరేషన్. మొత్తం కోసి లోపల ఉన్నటువంటి కొవ్వంతా బయటకి లాగేస్తారు. అలా చేయించుకొని అవును. సినీ యాక్ట్రెస్ అయినటువంటి మనకు బాగా తెలుసు 'ఆరతి అగర్వాల్' చనిపోయారు. మేబీ కొన్నిసార్లు డెత్ కూడా జరగవచ్చు అలాంటి ఆపరేషన్‌ల జోలికెళ్తే. యెస్. బికాజ్ తనొక యాక్టర్ నేను అందంగా కనపడాలి. సినిమా ఛాన్సులు రావట్లేదు. నేను లావు అయిపోయాను అని చెప్పేసి తను ఆపరేషన్‌కెళ్ళిపోయింది. ఆ సర్జరీలోనే తను చనిపోయారు. జస్ట్ బికాజ్ ఇది లైఫ్ యాక్ట్. సో, అంత రిస్క్ ఎందుకని చెప్పండి. సో, ఉన్నదాన్ని మనం నేచురల్ కూడా తగ్గించుకోవడానికి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. డోంట్ వర్రీ. గుడ్ న్యూస్ మీకందరికి కూడా చూద్దాం. సో, బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇన్ కేజెస్. బరువు దేనిలో కొలుస్తాం మనం? కిలోలో కొలుస్తాం. అండ్ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ కొంచెం చాలా మంది సార్ ఎన్ని మీటర్లు ఉన్నారు మీరంటే మీటర్‌న్నర, మీటర్‌ంబావు, మీటర్ ఇది గుడ్డ కాదు కొలవడానికి కదా! సో, కానీ ఫార్ములా ప్రకారంగా మీరు మీటర్‌లోనే ఆ ఫార్ములా కొలుచుకోవాలి. దీనికి డోంట్ వర్రీ. దీనికి కూడా ఇంకొంచెం డివైడ్ చేస్తా. దీన్ని ఇంకొంచెం
డివైడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. ఒకవేళ గనక ఒక వ్యక్తి బరువు ఎవరో ఎక్స్-వై-జెడ్ వ్యక్తి బరువు 95 కేజీలు బరువున్నాడు. వెయిట్ 95 కేజీలు ఉన్నాడు. హైట్ 5.7, 5.2 ఏంటిది? ఫీట్. ఎంతున్నారు? ఎన్ని అడుగుల్లో చెప్తారు ఎవరైనా హైట్ అడిగితే. 5.5 ఉన్నానండి నేను. 5.6 ఉన్నాను. లేదా 5.8, 6 6 అడుగులు ఉన్నాడని చెప్పేసి ఒక సాంగ్ కూడా ఉంది దీని మీద. అంటే మనిషి బరువుని, ఎత్తుని అడుగులో కొలుస్తారు ఎవరైనా సరే. 6 అడుగులు అందగాడని చెప్పేసి కదా! అలాగా 5.7 అడుగులు ఉన్నాడనుకోండి ఒక వ్యక్తి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని మనం 100 సెంటీమీటర్‌లుగా మార్చాలి. ఇంటూ 30 చేస్తే ఆటోమేటిక్‌గా సెంటీమీటర్‌లోకి మారుతుంది. సెంటీమీటర్‌లో మారిందంటే మీటర్‌లో మారడం ఈజీ. దాన్ని డివైడ్ బై 100 చేస్తే అది మీటర్‌లోకొచ్చేస్తుంది. ఇది బేసిక్ ఫార్ములా అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైతే అడుగులున్నాయో దాన్ని 30తో కొలవాలి. 30తో ఇంటూ చేయాలి. అప్పుడొచ్చిన ఏదైతే సంఖ్య ఉందో దాన్ని డివైడెడ్ బై 100 చేయాలి. అప్పుడు మీ ఎత్తు మీటర్‌లోకి మారుతుంది. దీన్ని ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ అంటే ఏంటి? 2 2 జా 4 4 జా ఎట్లయితే ఉందో అలా 1.71 ఇంటూ 1.71 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇతని రిజల్ట్ ఏంటి అనేది మీరే చెప్పండి నాకు. సో ఇప్పుడేమైంది? ఈజ్ ఈక్వల్ టు 32.4 ఎక్కడున్నాడండి ఈయన? ఒబెసిటీలో ఉన్నాడు. అవునా కదా! 30 దాటిపోయింది. బోర్డర్ దాటేసాడు. 30 దాటేస్తే ఓవర్ వెయిట్. 25 దాటేసి ఓవర్ వెయిట్ కాదు. ఒబెసిటీలో ఉన్నాడు. యెస్. ఇతను డేంజర్‌లో ఉన్నాడు. ఇట్లా మీకెవరైనా కస్టమర్ ఉంటే గనక డెఫినిట్‌గా ఆయన యొక్క వెయిట్‌ని ఈ ఫార్ములా బేస్ చేసుకొని ముందు ఫస్ట్ లెక్కేయండి. ఆయన ఎక్కడున్నాడు? గ్రీన్ జోన్‌లో ఉన్నాడా? ఆరెంజ్ జోన్‌లో ఉన్నాడా? రెడ్ జోన్‌లో ఉన్నాడా? కరోనా టైంలో మనకు రెడ్ జోన్. బయట మనకు సిగ్నల్ దగ్గర కూడా ఉంటాయి కదా! యెల్లో యెస్. సిగ్నల్ ఇస్తుంది. రెడ్ జోన్ యెస్. మీరు డేంజర్‌లో ఉన్నట్టుగా. అట్లాగా మీరిక్కడ ఆ యొక్క వ్యక్తి యొక్క బిఎంఐని ఖచ్చితంగా మెజర్ చేసుకోండి. ఇప్పుడేంటి? సార్ ఓకే సార్ నాకు ఫార్ములా వచ్చేసి సార్ నేను తగ్గాను సార్. తగ్గేదే లేదు సార్. మా నాన్న లావు ఉన్నాడు. నేను లావు ఉన్నాను సార్. మేము కూడా తగ్గాం సార్. ఓకే తగ్గకపోయా తగ్గకపోతే ఏంటి? తగ్గాలి. తగ్గకపోతే వచ్చే నష్టాలేంటి కూడా చెప్పండి ఆయనకు. అర్థమైందా చెప్పండి క్లయింట్‌కి. సో ఎందుకు మనం పెరుగుతామో ముందు కనుక్కోండి. ఆయన ఎక్కడున్నాడో కూడా కనుక్కోవడానికి కొన్ని కారణాలు. ఎందుకు బరువు పెరుగుతున్నాం? వాట్ ఇస్ ద రీజన్స్? సో సీడెంటరీ లైఫ్ స్టైల్ అంటే తనకు శారీరక శ్రమ లేకుండా ఉంటున్నాడా? సో ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి మెట్లెక్కేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడన్నా రైల్వే స్టేషన్‌కెళ్ళినప్పుడు ఒక సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఇంకో సైడ్ ఎస్కలేటర్ ఉంటుంది. అందరూ ఎస్కలేటర్ మీద ఎక్కేస్తారు. ఎవరండి మెట్లెక్కి పైకెళ్ళేది? ఎవరండి మెట్లు దిగేది చెప్పండి? లిఫ్ట్‌లు వాడేస్తున్నారు ఎక్కడికైనా సరే. అపార్ట్మెంట్స్‌లో ఉంటే లిఫ్ట్‌లు వాడేస్తున్నారు. కామన్ అయిపోయింది. అతనే కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ బేస్ చేసుకొని మనిషి చాలా సుఖంగా పెరగడం అందుకే బరువు పెరిగేటువంటి కేసులు పెరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా మనిషి శారీరక శ్రమ ఇప్పుడు స్నానం చేయించడానికి మిషన్‌లొచ్చాయండి. బాత్రూమ్‌కెళ్ళి నిల్చుంటే చాలు. మొత్తం అదే రుద్దేసి పంపించేస్తుంది. సో, అది వేరే విషయంలెండి. సో, వంటలు కూడా ఒకప్పుడు అంట్లు కడిగేవాళ్ళు ఇంట్లో. గిన్నెలు తోమేవాళ్ళు. ఇప్పుడు మిషన్‌లొచ్చేసాయి. బట్టలు ఉతికేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఎవడున్నాయి మిషన్ వచ్చేసి ఉతికేస్తుంది కదా! ఎక్కడ కూడా మనిషికి ఒక శారీరక శ్రమ లేకుండా లైఫ్ స్టైల్ వచ్చేసింది. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అది. సో నెక్స్ట్ హై క్యాలరీ డైట్. ఇది అడగండి. అతని ఫుడ్ ఎలా ఉంటది? చికెన్స్, మటన్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు గట్టిగా లాగించేస్తాడా? బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటాడా? అడగండి. ఫుడ్ వల్ల కూడా వెయిట్ పెంచేవాళ్ళుంటారు. సో, నాకు బాగా తెలుసండి ఆ ఫుడ్ గురించి. మధ్యాహ్నం నేను బీటెక్‌లో కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళేవాడిని కాదు. అమ్మ వండిన ఫుడ్ అంటే అందరూ పిజ్జా, బర్గర్‌లు తినేవాళ్ళు. నేను కూడా అవే తినేవాడిని. పఫ్ఫులు, ఎగ్ పఫ్ఫులు ఆ పఫ్ఫులు తినేసి ఫస్ట్ ఇయర్‌లో ఇట్లా ఉన్నా నేను సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి నా వెయిట్ ఆల్‌మోస్ట్ 80 కేజీస్‌కెళ్ళిపోయింది. థర్డ్ ఇయర్‌కి 89 కేజీస్. ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి నా వెయిట్ ఆల్‌మోస్ట్ సెంచరీకి దగ్గరలో ఉన్నాననమాట. ఐ నో బికాస్ ద రీజన్ నేను అదే ఫుడ్ తిన్నాను. సాయంకాలం కూడా అదే ఫుడ్ తినేవాడిని. సాయంకాలం ఇంటికి రాగానే ఫుడ్ తినేవాడిని కాదు. సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో బజ్జీలు, బిర్యానీ తినేసి వచ్చేసేవాడిని. సో, బికాస్ ఆఫ్ ద రీజన్ అలాంటి హై క్యాలరీ డైట్ తీసుకుంటే గనుక డెఫినిట్‌గా వెయిట్ పెరిగేస్తాం. అండ్ హెరిడిటీ ఇది అడగండి. మీ తాతగారు ఎలా ఉండేవాళ్ళు? మీ నాన్నగారు ఎలా ఉండేవారు? మీ ఇంట్లో ఎవరైనా వెయిట్ ఎక్కువున్నారా? సో, కొంతమందికి జీన్స్ ద్వారా కూడా వెయిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కొంతమందికి డ్రగ్స్ అంటే గంజాయి గాదు. మీరు వేరే అర్థం చేసుకోవద్దు. డ్రగ్స్ అంటే కొంతమంది ఏదైనా మెడిసిన్ వాడినా సరే, మెడిసిన్ వాడకముందు, మెడిసిన్ వాడిన తర్వాత కూడా కొంతమందికి వెయిట్ పెరిగిపోతారు. ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్ ఒక 6 నెలలు మెడిసిన్ వాడమని చెప్తారు. లేదా షుగరో, బీపీ ఉంది. ఈ మెడిసిన్ వాడమని చెప్పి డాక్టర్ రాసిచ్చేస్తారింక. సో, అట్లా గూడా వెయిట్ పెరిగే వాళ్ళు కొంతమంది అడగండి అతన్ని ఎక్కడిదే కండిషన్ ఏంటో. అండ్ హైపోథైరాయిడిజం. సో, థైరాయిడ్ 2 రకాలు. హైపో, హైపర్. హైపర్ ఉంటే తగ్గిపోతారు. హైపో ఉంటే పెరిగిపోతారు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ టు బికమ్ ఓవర్ వెయిట్ అండ్ కొంతమంది మిడ్ లైఫ్ వెయిట్ గెయిన్. సో, మధ్య వయస్సు రాగానే ఒక 30, 35 రాగానే ఆటోమేటిక్‌గా వాళ్ళ బాడీలో కొలతలు మారిపోతాయి. సో, ఎందులో ఉన్నారు? ఎక్కడ ఉన్నారనేది చెక్ చేసుకోండి. సో, ఆ కారణాలేంటో కనుక్కోండి. ఎందుకు కనుక్కోవాలి సార్ అంటే దానికి తగ్గట్టుగా మనం మన దగ్గర కిట్‌ని సజెస్ట్ సార్ ఇప్పుడేంటి సార్ పెరిగాము. తగ్గించుకోవడానికి చాలా మంది ఏం చెప్తారంటే రన్నింగ్‌కెళ్ళండి, జిమ్‌కెళ్ళండి. జాగింగ్ చేయడం ఆఫ్‌కోర్స్ ఎళ్ళాలి. కాదనట్ల. అదొక్కటే కారణం అని చెప్పట్ల. కానీ అందులో ఏది ఎక్కువ శాతం మనకు వెయిట్ లాస్‌లో ఉపయోగపడుతుందంటే 80% మీరు తీసుకునే ఆహారం, మీరు తినే తిండి మీ యొక్క వెయిట్‌లో
బ్యాలెన్స్ చేస్తుంది. 20% మాత్రమే, కేవలం మీ 20% మాత్రమే ఎక్సర్సైజ్ అనేది మీ వెయిట్‌ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఇందులో చాలామంది చెప్పినట్టుగా ఎక్కువగా గ్రీన్ ఫుడ్, కలర్ ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. అలా కాకుండా జంక్ ఫుడ్‌కి ఎక్కువగా పిజ్జాలు, బర్గర్‌లు, పాప్‌కార్న్‌లు, కేఎఫ్‌సిలో చికెన్‌లు అవునా? సాయంత్రం సాయంత్రం అయితే ఏదో ఒకటి స్నాక్స్‌లో పిచ్చి పిచ్చి ఐస్ క్రీమ్‌లు ఇలా లాగిచ్చేస్తే మాత్రం జంక్ బాడీ తయారవుద్ది. జంక్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా వెయిట్ వచ్చేస్తాం. అయితే సరే ఎంత క్యాలరీస్ అవసరం అసలు యాక్చువల్‌గా ఇందాక చెప్పాను కదా! క్యాలరీస్ వస్తాయని చెప్పాను కదా! మీకు స్టార్టింగ్‌లో పాయింట్. ఎన్ని క్యాలరీస్ ఉంటే మనం హెల్తీగా ఉంటాం? అసలు ఎంత ఎంత క్యాలరీలో లిమిట్‌లో తీసుకోవాలి? ఈ 'నాగార్జున', 'మహేష్ బాబు' ఏం తింటారు సార్ అంటే వాళ్ళు మనలాగా ఏది పడితే అది ఎడ పడితే లాగించేసి తినరు. ఎందుకంటే వా సారీ. వాళ్ళ డైట్ ప్రతిదీ మెజరబుల్. ప్రతిదీ మెజరబుల్. ఎంత వాటర్ తాగాలి? ఎంత ఫుడ్ తినాలి? ప్రతిదీ కాలిక్యులేషన్ ఉంటది. మనలాగా ఒక బజ్జీ తినాల్సిన చోట 4 బజ్జీలేసేయడం. అవునా కదా! ఒక స్మాల్ పిజ్జా దగ్గర ఫుల్ పిజ్జా లాగించేయడం ఉండదు వాళ్ళు. సో, అసలు వాళ్ళు అలాంటి జంక్ ఫుడ్ తినరు. మీకు ఆహ్, ఇంకో ఫ్యాక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ టైం లేదు మనకు. సో, రీసెంట్‌గా 'జగపతి బాబుది', 'షారుఖ్ ఖాన్‌ది' యాడ్ వచ్చింది. బిర్యానీతో పాటు ఒక థమ్స్ అప్ తాగేస్తారు. నిజంగా వాళ్ళు థమ్స్ అప్ తాగుతారంటారా? నెవర్. దే దే నెవర్. సో, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సచిన్ టెండూల్కర్ చెప్తారు. నిజంగా బూస్ట్ తాగుతారా? హైలీ షుగర్ కంటెంట్ అది. అసలు సచిన్ టెండూల్కర్‌కి పాలు తాగే అలవాటే లేదంట. మరి బూస్ట్ ఎక్కడ తాగుతారు? డబ్బుల కోసం యాడ్స్ ఇస్తారు అంతే. అంతే తప్ప వాళ్ళ ఫేస్‌ని, వాళ్ళ బాడీని వాడుకొని ఏదో రికమెండేషన్ చెప్తారు గానీ, బట్ దే నెవర్ యూజ్ దట్ ప్రొడక్ట్స్ అన్నమాట. దే నెవర్ యూజ్ దట్ ప్రొడక్ట్స్. సో, అది అది వేరే విషయం సబ్జెక్ట్ మనకు. సో, పక్కన పెడితే అంటే మనం చాలా సార్లు యాడ్ చూసేసి అట్రాక్ట్ అయిపోయి, ఇలా బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగలేము. ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగితే ఏమైద్ది? డేంజరా? మంచిదా? అని కొట్టి చూడండి. 100 వీడియోలొస్తాయి. ఎంత డేంజర్ క్యాన్సర్‌గా కొలన్ క్యాన్సర్‌గా మారిపోతుంట బాడీలో. సో, అది వేరే సబ్జెక్ట్ మనకు. బట్ ఎన్ని క్యాలరీస్ అవసరం అంటే, ఒక పురుషుడికి, ఒక స్త్రీకి వేరు వేరు బాడీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వేరు వేరు క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంది. జెంట్స్‌కొచ్చేసి 2200 క్యాలరీస్ అవసరం అంట. యాస్ పర్ బాడీ ప్రకారంగా. అండ్ వుమెన్‌కొచ్చేసి 800 క్యాలరీస్ అవసరం. కానీ యావరేజ్‌గా టిఫిన్, లంచ్, సప్పర్, స్నాక్స్, టీ యావరేజ్ మనం డే మొత్తం తీసుకునే ఫుడ్‌లో ప్రతిరోజు కూడా 1850 క్యాలరీస్ ఎక్స్‌ట్రాగా ఎళ్తున్నాయి. అంటే మొత్తం టోటల్ తీసుకుంటే 3650 క్యాలరీస్ పురుషుడైనా, స్త్రీని తీసుకుంటున్నారు. దానివల్ల ఎక్సెస్ క్యాలరీస్ అని కూడా పెరిగిపోతున్నాయి. ఎక్స్‌ట్రా క్యాలరీసే మనకు బాడీలో కొవ్వులుగా మారిపోయి పొట్ట భాగంలోను, టైస్ దగ్గర, తొడల దగ్గర, బాడీ మొత్తం కూడా ఊబకాయంగా మారిపోవడానికి ఇది కారణం. తీసుకోవాల్సిన ఫుడ్ అంతకన్నా గూడా ఓవర్ లిమిట్‌గా తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద రీజన్. అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందువల్లే ప్రతి 5లో ఒక మెన్ ఒబెసిటీ, ప్రతి 4 వుమెన్‌లో ఒక లేడీ ఒబెసిటీ అండ్ ప్రతి 1/3 ప్రతి ముగ్గురిలో ఒక పిల్లవాడు గూడా ఒబెసిటీకి గురవుతున్నాడు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో. ఇది చాలా 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 డేంజర్. సో, తగ్గాలి. తగ్గకపోతే ఏంటి అంటే, త్వరగా వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి పట్టుకుందా షుగర్, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. లైఫ్ టైమ్ సచ్చేదాకా వాడాలి. సో, డయాబెటిక్ కోసం మందులు వాడితే ఆటోమేటిక్‌గా దిగిపోయి కిడ్నీని పాడు చేస్తుంది. కిడ్నీ పాడైతే ఆటోమేటిక్‌గా లంగ్స్ పాడైపోతాయి. ఆటోమేటిక్‌గా హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తాయి. ఎంత ఇంటర్‌లింక్ అన్నమాట ఇంక. ఒక్కటి తగులుకుందంటే మిగతా అన్నిటి కూడా అటాక్ చేసేస్తుంది. ఈవెన్ హార్ట్ డిసీజెస్, గుండె జబ్బులు త్వరగా వచ్చేస్తాయి. గుండె మీ బాడీకి తగ్గట్టుగా అది పంప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద లోడ్ ఎక్కువ ఏసినట్లే. 70 కేజీల బాడీకి హార్ట్ పంపింగ్ వేరే ఉంటుంది. 100 కేజీల బాడీకి సప్లై చేయాల్సిన బ్లడ్ వేరే ఉంటుంది. పంపింగ్ వేరే ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా హార్ట్ బీట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆటోమేటిక్‌గా మీ యొక్క హార్ట్ త్వరగా వీక్ అయిపోతుంది. డెఫినిట్‌గా మీరు త్వరగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో, స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ చిప్పలు అరిగిపోతాయి మోకాలు చిప్పలు. సో, రకరకాల హెల్త్ ఇష్యూస్ అన్నిటికి కూడా పొట్ట ఒక రోగాల పుట్ట అని ఒక సామెత ఉంది. అన్నీ తీసుకొచ్చి పెట్టేది అదనమాట. కాబట్టి అది ఎంత కంట్రోల్‌లో ఉంచుకుంటే అంత హెల్తీగా ఉంటాం. ఇప్పుడు మా డ్యాడీ రీసెంట్‌గా వచ్చారు దసరాకి మా ఇంటికి. సో, ఎళ్లి కంప్లీట్ టెస్ట్‌లు ఏపిచ్చేసాను. బట్ నో షుగర్, నో బీపీ. సో, చాలా హెల్తీగా ఉన్నారు. 60 ఇయర్స్ తన ఏజ్. బికాస్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఫరెవరింగ్ ప్రొడక్ట్స్‌ని ఫ్రమ్ పాస్ట్ 8, 9 ఇయర్స్‌గా తను కన్జ్యూమ్ చేస్తున్నాడు. సో, అదివరకు కూడా తను మంచి ఫిట్ బాడీనే. సో, అయితే సొల్యూషన్ ఏంటి అంటే క్లీనైన్. సో, ఎందుకు సార్ నేను ఈ క్లీనైన్ డైట్‌ని ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నారు? సో, బయట చాలా రకాల వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా! సో, దానికి దీనికి తేడా ఏంటి అంటే కొంతమంది ఉంటారు బయట. కొంతమంది డైటీషియన్స్ డైట్ సజెస్ట్ చేస్తారు. ఈ డైట్ వాడండి. డైట్ కాదు సార్ మన కంట్రోల్ అయ్యేది. డైట్ కంట్రోల్ చేసుకుంటే అయిపోద్ది కదా! నో. బాడీలో టాక్సిన్స్ లాస్ అవుతూ వెయిట్ లాస్ అవ్వడం వేరు. టాక్సిన్స్ క్లీన్ అవ్వకుండా కేవలం మీరు లాస్ అయితే మాత్రం అది టెంపరరీగా ఉంటుంది. మెయింటైన్ అవ్వదు. మన దగ్గర ఏంటి అంటే బాడీలో టాక్సిన్‌ని క్లీన్ చేసుకుంటూ హెల్తీగా బాడీని ఫిట్ చేసుకోవడానికి మన దగ్గర క్లీనింగ్ కిట్ బాగా హెల్ప్ చేస్తుంది. క్లీనింగ్ కిట్ వితౌట్ డిటాక్సిఫికేషన్, క్లీనింగ్ కిట్ విత్ డిటాక్సిఫికేషన్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఔట్‌సైడ్ వెయిట్ లాస్‌కి, మన వెయిట్ లాస్‌కి చాలా మేజర్ డిఫరెన్స్ ఇదన్నమాట.
రైట్? అయితే సొల్యూషన్ ఏంటి? మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఏ రకం ప్రొడక్ట్స్ ఉన్నాయి? అండ్ అవి ఎలా హెల్ప్ అవుతాయి? సో, ఒక మంచి వెయిట్ లాస్‌కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే, అది రుచికి బాగుండాలి, సులభంగా యూజ్ చేయగలగాలి, అది ఎనర్జీ లెవెల్స్‌ని పెంచాలి, అండ్ బరువును తగ్గించాలి. ఇలా ఉంటే మాత్రమే అదొక మంచి వెయిట్ లాస్. మన దగ్గర ఇయన్నీ పాయింట్స్‌ని సాటిస్ఫై చేస్తుంది మన ఫరెవర్ సి9 కాంబో ప్యాక్. ఓకేనా? ఇది రుచి, టేస్ట్ చాలా బాగుంటాయి. చేదుగా ఉండవు. బయట కొంతమంది డైట్‌లుంటాయి. కాదరవల్లి డైట్ అని, లేదా మంతిన సత్యనారాయణ డైట్ అని, కషాయాలు ఇస్తారు. రకరకాల వామిటింగ్స్ అవుతాయి. టేస్ట్ చాలా బాగుండదు. అందరూ ఫాలో అవ్వలేరండి. నాకు తెలిసిన ఒక క్లయింట్ వెయిట్ లాస్ కోసం రూ. 50,000 పే చేసి ఒక ఆవిడ ఈ రీసెంట్ దగ్గరగా ఉన్నటువంటి మంతిన సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్ళారు. ఆవిడ కట్టింది 50,000. ఆడ కోర్స్ యాక్చువల్ 30 రోజులు ఉండాలంట. ఆవిడ 10 రోజులకే ఇంటికొచ్చేసారావిడ. ఎందుకమ్మా అంటే, అసలు ఆ రుచి అసలు టేస్ట్ చేయలేమండి. చాలా దారుణంగా ఉన్నాయి. అవి నేను తాగలేకపోయాను. నా వల్ల కాలేదు. నాకక్కడ నీరసం వచ్చేసింది అది వాడిన తర్వాత అనేసి. 50,000 మరి ఇచ్చారంటే నో. అది వేరే విషయం. అది వేరే సబ్జెక్ట్ మనకు. అనవసరం. బట్ చెప్తున్నాను. అందరూ అవి ఫాలో అవ్వలేరు. ఓకేనా? సో, మన ప్రొడక్ట్స్ ఎవ్వరైనా సరే, చిన్న పిల్లలైనా సరే, ఎవరైనా సరే దీన్ని చక్కగా వాడుకోవచ్చు. సో, రిజల్ట్స్ ఎలా ఉంటాయి సార్ ఇక్కడ అంటే, రిజల్ట్స్ వయసును బట్టి, వాళ్ళ యొక్క బాడీలో కెమికల్ స్ట్రక్చర్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి, లైఫ్ స్టైల్‌ని బట్టి, వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీని బట్టి రిజల్ట్స్ వేరు వేరు వ్యక్తుల రిజల్ట్స్ వేరు వేరుగా ఉంటాయి. మనం రిజల్ట్స్ గురించి కూడా చూద్దాం. సో, డెఫినిట్‌గా 100% మాత్రం ఈ కిట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, బయట కొంతమంది హెర్బల్ లైఫ్ అని కొన్ని అంటే పేరు తీసుకున్నాను ఏమనుకోవద్దు. బట్ చెప్తున్నాను. వాడిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్‌లో సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చి లివర్‌ది కొట్టేసింది, కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు చాలామంది నాకు తెలిసి ఉన్నారు. బట్ మన ప్రొడక్ట్స్‌లో అలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్‌లు ఏమి లేకుండా చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి మన ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. రైట్? అండ్ ఈ సీనియర్ కిట్ అనేది తక్కువ టైంలో ఇదేదో లైఫ్ టైమో ఏదో నెలల తరబడి ఇందాక చెప్పినట్టుగా ఆశ్రమంలోకెళ్ళిపోయి నెలల తరబడి అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 9 రోజులు. సి9 అంటేనే పేరులోనే ఉంది. 9 డేస్‌లో సి అంటే క్లీన్. మీ బాడీలో ఉన్న చెత్తని క్లీన్ చేసుకోవడం అనేది ఇది. అంటే చెత్త అంటే మీన్స్ టాక్సిన్స్ అవ్వచ్చు, బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్స్ అవ్వచ్చు, వేస్ట్ ఫ్లూయిడ్ అవ్వచ్చు. అంతా కూడా 9 డేస్‌లో మిమ్మల్ని ఒక సిస్టమ్‌ని గనక వైరస్‌ని క్లీన్ చేస్తే ఎలా తయారవుతుందో, అలా ఫిట్‌గా, హెల్తీగా, యాక్టివ్‌గా తయారు చేస్తుంది. కిట్. ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇందులో డే 1, డే 2 జీరో ఫుడ్. మీ తినే ఫుడ్ మొత్తం ఆపేస్తాం. ఏదుండదు. కంప్లీట్‌గా ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. డే 3 నుంచి ఒక డైట్‌ని మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఎక్కువ క్యాలరీస్ లేకుండా, లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటూ ఈ ప్రొడక్ట్స్‌ని వాడుకోవచ్చు. అది ఎలా వాడాలనేది మీకు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీ అప్లయన్స్ లేదా మీ మేనేజర్స్ గైడ్ చేస్తారు. ఓకేనా? నో వరీ. ఇందులో మీకొచ్చే ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫర్ ఎవర్ అలోవెరా జెల్స్ ఏవైతే ఉన్నాయో ట్రై ప్యాక్స్ అన్నమాట. ఇవి 3 బాటిల్స్ ఉన్నటువంటి సెట్లు 3 వస్తాయి. సెకండ్ ఒక గార్సినియా ప్లస్ ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. లైట్ అల్ట్రా ఇదొక న్యూట్రిషన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ అండ్ ఆర్జీ ప్లస్ ఫైబర్ ఇవి పౌడర్ ఫార్మాట్ ఉన్నటువంటి ఐటమ్స్. టాబ్లెట్ ఒకటుంటుంది. 3 రకాల పౌడర్ థింగ్స్ వస్తాయి. లిక్విడ్స్ వచ్చేసి ఇవి కూడా 3 రకాలొస్తాయి. ఇది ఈ కాంబో ప్యాక్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. రైట్? ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి చూద్దాం. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ అలోవెరా జెల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. టాక్సిన్స్ అంటే మనం ఇన్నాళ్ళు తీసుకున్న ఫుడ్ ద్వారా ఏవైతే టాక్సిన్స్ అని ఎంటర్ అయినాయో మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్లూయిడ్‌ని క్లీన్ చేయడానికి అలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎంత వాడాలి సార్ దీన్నంటే చిన్న బాటిల్‌లో వస్తుంది కాబట్టి రోజు అది 300 ఎంఎల్ ఉంటుంది. పొద్దున 100 ఎంఎల్, మధ్యాహ్నం 100 ఎంఎల్, సాయంకాలం 100 ఎంఎల్. ఇలా రోజుకొక బాటిల్ అయిపోతుంది. చిన్న బాటిల్. ఇలా 9 బాటిల్స్ వస్తాయి. 9 బాటిల్స్ 9 డేస్‌లో అయిపోతాయి. సో, దీంట్లో సెకండ్ ఐటెమ్ వచ్చేసి ఫరెవర్ లైట్ అల్ట్రా. ఇది ఒక ప్రోటీన్ పౌడర్. ఇదొక ఎనర్జీ పౌడర్. అంటే దీనిలో ఒక స్పూన్ ఉంటుంది. ఒక స్పూన్‌ని ఒక పావు లీటర్ వాటర్‌లో పొద్దున ఒక పావు లీటర్ వాటర్‌లో ఒక స్పూను, మధ్యాహ్నం ఒక పావు లీటర్ వాటర్‌లో ఒక స్పూను, సాయంకాలం ఒక పావు లీటర్ వాటర్‌లో ఒక స్పూన్ ఏసుకొని తాగాల్సి ఉంటుంది. సో, దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే బాడీలో ఇది మజిల్‌ని బిల్డ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి బయట కొన్ని వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళు వాడే వెయిట్‌లో కొవ్వుతో పాటుగా ఫ్యాట్‌తో పాటుగా మజిల్ కూడా పోతుంది. మజిల్ వీక్‌నెస్ వచ్చింది అంటే అది బిల్డ్ అవ్వడం చాలా కష్టం. మన ప్రొడక్ట్స్ ఎక్కడ మజిల్‌ని డిస్టర్బ్ చేయదు. మజిల్‌ని బిల్డ్ చేసుకుంటూనే వెయిట్‌ని లాస్ చేస్తుంది. ప్రోటీన్‌ని బాగా డెవలప్ చేస్తుంది మన బాడీలో. సో, ఇది కంప్లీట్ ప్రోటీన్ పౌడర్. దీనిలో 2 రకాలుంటాయి. చాక్లేట్ అండ్ వెనిల్లా. బెటర్ సజెస్టబుల్ ఏంటి అంటే చాక్లేట్ కన్నా కూడా వెనిల్లా ఫ్లేవర్‌ని సజెస్ట్ చేయడం చాలా బెటర్ ఈ వెయిట్ లాస్‌లో. ఆ కాంబో ప్యాక్‌లో మీకు మాక్సిమం వెనిల్లానే వస్తుంది. రైట్? ఇది ప్రోటీన్ పౌడర్. మూడో ప్రొడక్ట్ ఏముంటుందని చెప్పాలి కదా మీరు. ఇదొక ఫ్యాట్ బర్నర్. ఫరెవర్ గార్సినియా ప్లస్ అనేది ఒక ఫ్యాట్ బర్నర్. ఫ్యాట్‌ని బర్న్ చేస్తూ క్యాలరీస్‌ని కరిగించి అంటే మనం ఇది ఎలా కరిగిస్తుందంటే బయటకెళ్ళి మీరు గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే కన్నా కూడా ఫరెవర్ గార్సినియా ప్లస్ ఏసుకొని ఒక పావు గంట సేపు ఎక్సర్సైజ్ చేసినా సరే సేమ్ రిజల్ట్ ఇవ్వగలం. అంతలాగా
ఈ గార్సిన్ ప్లస్ అనేది ఫ్యాట్‌ని బర్న్ చేస్తూ, దాన్ని మీ బాడీకి ఎనర్జీగా సప్లై చేస్తుంది ఈ ఫ్యాట్ బర్నర్. ఇది పొద్దున 2, మధ్యాహ్నం 2, రాత్రి 3 చొప్పున మనం వాడుకోవాల్సి ఉంటుంది. లేదా పొద్దున 3, మధ్యాహ్నం 2, రాత్రి 3 అంటే రోజుకి 7 టాబ్లెట్లు. అలా ఇది మీ బాడీలో ఫ్యాట్‌ని కరిగించి ఎనర్జీగా సప్లై చేసి బాడీకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫరెవర్ ఫైబర్ ఇది ఒక పౌడర్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఒక ప్యాకెట్‌ని మీరు ఒక లీటర్ బాటిల్‌లో కలుపుకొని మార్నింగ్ 300 ఎంఎల్ రాసుకుని పాయింట్స్‌ని. ఆఫ్టర్‌నూన్ 300 ఎంఎల్, ఈవినింగ్ 300 ఎంఎల్ చొప్పున ఆ వాటర్‌ని తాగేసేయాలి. సింపుల్. ఫైబర్ ఏం చేస్తుంది సార్ అంటే ఇది ఫ్యూయల్ లాంటిదనమాట. మీరెక్కడ డల్ అవ్వనీయకుండా, మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గనీయకుండా, మీరు డే మొత్తం చాలా యాక్టివ్‌గా అంటే నీరసం, నిస్సత్వం లేకుండా బాడీలో ఉంచడానికి ఫైబర్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫరెవర్ ఆర్జీ ప్లస్ దీని గురించి ఆల్రెడీ మీరు ట్రైనింగ్‌లో విన్నారు. ఆర్జీ ప్లస్ హ్యావ్ సూపర్ డూపర్ బెనిఫిట్స్ అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫ్లో చేసి సార్ ఇది ఎలా తీసుకోవాలి సార్ అంటే ఒక ప్యాకెట్‌ని 9 ప్యాకెట్స్ వస్తాయి. ఒక ప్యాకెట్‌ని కట్ చేసి ఒక ఏదైతే 300 ఎంఎల్ బాటిల్ ఉందో దానిలో కట్ చేసి షేక్ చేసుకుంటాం. సో, దానిలో తాగొచ్చు. లేదా ఒక లీటర్ బాటిల్‌లో దీన్ని కూడా వేసుకొని కూల్ వాటర్‌లో మార్నింగ్ 300 ఎంఎల్, ఆఫ్టర్‌నూన్ 300 ఎంఎల్, ఈవినింగ్ 300 ఎంఎల్. చాలా సింపుల్. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫ్లో చేస్తుంది. హార్ట్ బీట్‌ని చాలా హెల్తీగా ఉంచుతుంది. దాంతో పాటుగా మీ ఎనర్జీ లెవెల్స్‌ని ఫ్లో చేయడంతో పాటుగా ఇది కూడా మీ మజిల్స్‌ని మంచి షేప్ వచ్చేలాగా స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా అయ్యేలాగా ఈ ఆర్జీ ప్లస్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది సి9 కాంబోలో ఉన్న ప్రొడక్ట్స్ అండ్ వాడే విధానం అండ్ వాటి యొక్క ఉపయోగాలు. ఎంతమందికి అర్థమైంది ఒకసారి ప్రెజెంట్ చేయండి. ఏమంటే సో, సి9 ఛాలెంజ్ కంపెనీ ఎవ్రీ మంత్ కూడా ఈ యొక్క ఛాలెంజ్‌ని ఇస్తూ ఉంటుంది. లాస్ట్ మంత్ కూడా మన టీమ్‌లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఐ విల్ షో దట్ ఆల్సో. సో, ఇది వాడి సార్ 16 కేజెస్ తగ్గిన ఉన్నారు. ఈ కిట్‌ని వాడి. 7 కేజెస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ బాడీకి డిఫరెంట్ రిజల్ట్. అందరికి సేమ్ రిజల్ట్ రాదు. 6 కిలోస్ తగ్గిన వాళ్ళు 6 5 ½ 4 ½ ఇవన్నీ 9 డేస్‌లోనే. 9 డేస్‌లోనే. సో, 9 డేస్‌లోనే 19 కేజెస్ తగ్గిన ఉన్నారు. వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్‌గా ఈ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు కూడా. 16 కేజెస్, 14 కేజెస్ ఇవన్నీ కూడా కంపెనీ మ్యాగజైన్‌లో పడ్డ వాళ్ళ పిక్చర్స్ అండి. డే 1 ఎంత ఉన్నారు, డే 9 ఎంత ఉన్నారు. సో, ఖచ్చితంగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్‌లు సో, 14 కేజీలు, 13 కేజీలు వెయిట్ లాస్‌లో. రిజల్ట్ 100% ఉంటుందన్నమాట. 12 కేజీలు, 11 కేజీలు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ రిజల్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది ఆల్రెడీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ అండి. మీరు కొత్తగా మేము ప్రయోగం చేసింది కాదు. ఆల్రెడీ ఎంతోమంది వాళ్ళ వెయిట్ లాస్ కోసం ఈ ప్రొడక్ట్స్‌ని వాడి, ఆ రిజల్ట్స్‌ని కంపెనీ మ్యాగజైన్‌లో 7 కేజీలు తగ్గాం, మేము 4 కేజీలు తగ్గాం, 5 కేజీలు తగ్గాం. మ్యాగజైన్ వచ్చారు. ఈవెన్ నేనిచ్చిన వాళ్ళు. సో, 9 డేస్‌లో నేను ఒక రీసెంట్‌గా ఒక కస్టమర్‌కి ఇచ్చిన రిజల్ట్ అనమాట. బోస్ గారు అని చెప్పేసి. ఆయన 90 కేజీలు ఉన్నాడండి. డే 1 నాకు పంపించారు వాట్సాప్‌లో ఫోటో. 9 డేస్‌లో చూడండి. సో, డే 1 నుంచి డే 3 87 కేజెస్‌కొచ్చారు. ప్రతిరోజు వెయిట్ లాస్ అవుతారు ఈ కిట్‌లో. అండ్ డే 4 86కొచ్చారు. డే 5 85 ప్రతిరోజు పిక్ వచ్చింది నాకు. డే 6 85 డే 7 84 అండ్ డే 9 నాకొచ్చిన పిక్చర్ అండి 82.8 చూడండి 91 నుంచి 83 అంటే ఆల్మోస్ట్ 9 డేస్‌లో 9 కేజెస్‌ని వెయిట్ లాస్ అయినటువంటి పిక్చర్. ఇది రిజల్ట్ అండి. నో డౌట్ అట్ ఆల్. సైడ్ ఎఫెక్ట్‌లు ఏమి లేకుండా చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. రైట్? ఎంతమందికి క్లారిటీ వచ్చింది ఇప్పటిదాకా? గుడ్. రైట్. సో, ఇది వాడే టైంలో కస్టమర్‌కి మీరు సజెస్ట్ చేయాల్సిందేంటంటే ఎక్కువ వాటర్ తీసుకోండి. ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్. రోజుకి 5 లీటర్లు, 6 లీటర్ వాటర్ తీసుకోండి. ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది మన బాడీ. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ మొత్తంలో 60, 70% మన బాడీ వాటరే ఉంది. ఓకేనా? సో, డెఫినిట్‌గా వాటర్ ఎక్కువ తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అండ్ ఈట్ కలర్‌ఫుల్ ఫుడ్. మంచి కూరగాయలు, కీరదోస, యాపిల్ వాటెవర్ ఇట్ మే బి. సో, క్యాప్సికమ్, సో, బీట్రూట్, బనానా మంచి హెల్తీ ఫుడ్‌ని తీసుకోమని చెప్పండి తప్ప, మళ్ళీ ఎళ్ళిపోయి చెత్త ఫుడ్డు, రోడ్డు మీద ఉన్న బజ్జీలు, మసాలాలు, పిజ్జాలు, బర్గర్‌ల జోలికి వెళ్ళకుండా అవాయిడ్ చేయమని చెప్పండి మాక్సిమం. హెల్తీగా ఉండడానికి ట్రై చేయమని చెప్పండి. అండ్ ఎక్సర్సైజ్ కనీసం ఒక, ఒక, ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్. చేయగలిగితే ఇంకా జిమ్‌కెళ్ళగలిగితే ఇంకా మంచిది. సో, ఖచ్చితంగా తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ హ్యాబిట్స్‌ని మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోమని చెప్పండి. అండ్ మంచి నిద్ర. చక్కగా నిద్రపోమని చెప్పండి. సో, ఇబ్బందేం లేదు. రోజుకి 7 గంటలు నిద్ర ఖచ్చితంగా మనిషికి అవసరం. 7-8 గంటలు అవసరం. డెఫినిట్‌గా మంచి నిద్ర అవసరం. రైట్? సో, ఎంతమందికి